సో అదే ఇప్పుడేమవుతుంది అంటే కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏఐ డామినేట్ చేస్తుంది. ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అండ్ లే ఆఫ్స్ చాలా హెవీగా అయినాయి. ఎట్ ద సేమ్ టైం వీసా అన్సర్టనిటీ ఉంది. H1B అసలు పిక్ అయితే మాస్టర్ స్టూడెంట్స్కి ఏమో H1B వస్తుందన్న గ్యారంటీ లేదు. H1B వాళ్ళకేమో గ్రీన్ కార్డ్ వస్తుందన్న గ్యారంటీ లేదు. అండ్ H1B వాళ్ళకి ఎవ్రీ టైం జాబ్ మారిన ప్రతిసారి అమెండ్మెంట్స్, ఎక్స్టెన్షన్స్, ఈ ఈ హెడేక్ ప్రాసెస్లో ప్రీమియం ప్రాసెస్ కాస్ట్ చూస్తే $3,200 ఉంది. సో మోస్ట్ రీసెంట్ టైంలో ఆల్మోస్ట్ ఇండియాలో కూడా బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, పూణేలో కానీ, గుర్గాంలో కానీ సాలరీస్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి 40 lakhs నుండి 80 lakhs ఇస్తున్నారు. అండ్ వీళ్ళకి వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాలో వాళ్ళ ఓన్ హౌస్ ఉంటుంది. ఇక్కడ యూఎస్లో పే చేసినట్టు మోర్ట్గేజ్లు లేతే రెంటల్ పేమెంట్స్ ఉండవు. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద రీజను జనాలు వెళ్ళిపోవడానికి ఈ మోస్ట్ రీసెంట్ టైంలో.